అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అంటే సీఏ ఒక డేకి 13 to 14 అవర్స్ చదువుతూ ఉంటారని విన్నాను. అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 or 9 క్లాసెస్ ఉంటాయి, కాలేజ్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసే ఉంటుంది. సో అలా 13 to 14 అవర్స్ వాళ్ళు చదివి కంటిన్యూస్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళకన్నా వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. అమ్మో మా అబ్బాయి పొద్దున్నే సాయంత్రం చదివేస్తున్నారు, వాళ్ళకి కనీసం గ్యాప్ ఇవ్వట్లేదు, అది ఇది అని అనుకుంటున్నారు. సో ఆ స్ట్రెస్ నుండి వాళ్ళు ఎలా రిలీఫ్గా ఉండాలి? అంటే ఏమైనా గేమ్స్ ఆడాలా, లేకపోతే ఎక్సెట్రా అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలా? సో ఇక్కడ స్ట్రెస్ అంటే యాక్చువల్గా స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. అది వస్తే ఎలా మేనేజ్ చేయాలో తర్వాత చెప్తాను. అసలు స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఈ రోజు వర్క్ ఈరోజు కంప్లీట్ చేసాం, నెక్స్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ క్లాస్కి వస్తాం, రేపు కూడా మళ్ళీ సేమ్ నిన్న ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి ఈరోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు క్లాస్లో ఏం జరిగింది అనేది ఈరోజు నేను మళ్ళీ ఒక్కసారి ఈవినింగ్ నిద్రపోయే లోపు ఎప్పుడైనా ఒక 2 గంటలు 2.5 గంటలు కూర్చొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే ఈరోజు టాస్క్ అయిపోయింది. ఇప్పుడు నాకు స్ట్రెస్ లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మండే క్లాస్లో విన్నది మండే రివిజన్ చేయలే, లేదా ట్యూస్డే క్లాస్లో విన్నది ట్యూస్డే రోజు రివిజన్ చేయలేదు. ఇప్పుడు అది ఎప్పుడు రివిజన్ చేయాలి? మేబీ సాటర్డే రోజో ఫ్రైడే రోజో, మండే నుండి థర్స్డే వరకు చెప్పింది ఫ్రైడే సాటర్డే 2 days కూర్చొని మొత్తం ముందు పెట్టుకొని చదవడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది అవ్వకపోవడం వల్ల ఇది అవ్వట్లేదు. సో నెక్స్ట్ నాకు రేపు ఎగ్జామ్లో మరి ఎలా రాయాలి అంటే ఇంకా ప్రిపరేషన్ ఆపేసి ఇది ఆలోచిస్తూ ఉంటారు, ఎగ్జామ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఇది స్ట్రెస్, అంతే, ఇదే స్ట్రెస్. దీనికి సొల్యూషన్ ఏంటంటే నువ్వు ఏ రోజు వర్క్ చేయాల్సింది ఆ రోజు చేసేయాలి, అంతే.